పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సోమవారం మంగళవారం ఈ కార్యక్రమాలకి సిద్ధం కండి. అలాగే ఈ భాగవతం మీద జరుగుతున్నటువంటి ప్రసంగాలు అయిపోతున్నప్పుడు అనకూడదు. ఏదైనా అయిపోతుంది అనొచ్చు కానీ భాగవతం అయిపోయింది అనకూడదు. భాగవతం జీవితాంతం పలకాలి. అందుకని అది ఒక చిట్ట చివరి స్థితికి అనగా పరిపూర్ణ స్థితికి వస్తూ ఉండగా రుక్మిణీ కళ్యాణం జరుగుతుంది. రుక్మిణీ కళ్యాణం చాలా శక్తివంతమైంది. నా వ్యక్తిగత జీవితంలో అనుభవాలు సభాముఖంగా నేను ఎన్నడూ చెప్పను, కానీ చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసలు పెళ్ళి అవదు అన్నంత వికృతమైన రూపమున్న వాళ్ళు కూడా రుక్మిణీ కళ్యాణం చెయ్యడం వల్ల యోగ్యమైన భర్తల్ని పొందారు, పెళ్ళిళ్ళు అయ్యాయి. రుక్మిణీ కళ్యాణం వల్ల ఒక శక్తి ఉంటుంది. తల్లిదండ్రులు మంచి వరుణ్ణి తేగలరు కానీ అతని అపమృత్యు దోషాన్ని తొలగించలేరు. ఆడపిల్ల సుఖశాంతులు భర్త వల్ల ఉంటాయి. అతను తదనంతర కాలంలో చెడ్డవాడుగా మారకుండా ఉండాలి ఏ ప్రభావం చేత. ఒకవేళ దుష్టుడైన వాడు వరుడుగా రావాలి అని ఆమె గత జన్మలలో చేసుకున్న పాప ఫలితంగా లలాటమనందు వ్రాయబడి ఉంటే రుక్మిణీ కళ్యాణం చేస్తే అటువంటి భర్త రాకుండా మంచి భర్త వస్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే రుక్మిణీదేవి శిశుపాలుణ్ణి కాదని కృష్ణ పరమాత్మని భర్తగా చేసుకోగలిగింది. అటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రవచనం చేసే రోజున కన్యకామణులందరి చేత, కన్యపిల్లలందరి చేత, నేను ఈ విషయంలో ఒక మాట చెప్తే పొగిడానని అనుకోవద్దు. ఎక్కడో రుక్మిణీ కళ్యాణం జరిగితే చూశారు హరిప్రసాద్ గారు. ఆయనకి ఇప్పుడు పెళ్లి చేయవలసిన ఆడపిల్లలు ఎవరు లేరు. అయినా పీఠ నిర్వహణ చేస్తున్నారు కాబట్టి నా ఐశ్వర్యం కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలని బాగు చేయగలిగితే వాళ్ళు మంచి వరులు వచ్చి వాళ్ళందరూ సంతోషంగా పిల్లపాపలతో ఉంటే గురువుగారు నాకు అంతకన్నా ఏం కావాలండి, ఎంతమంది వచ్చినా అంతమందితోనూ మనం చక్కగా కళ్యాణం చేయిద్దాము అని సంకల్పం చేశారు. కాబట్టి నేను దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి. కాబట్టి మీరు ఏదైనా ఒక టోకెన్ ఒకటి ఇవ్వండి. రేపటి నుంచి మీరు ఆఫీసులో సంప్రదిస్తే 16 సంవత్సరములు అని నేను పేపర్లో చదివాను, కానీ 8 సంవత్సరములు దాటితే అలౌ చేయండి. ఎందుకంటే శాస్త్రం అష్టవర్షేత్ భవేత్ కన్యా అని ఉంది. అందుకని మనం దాన్ని మార్చే అవకాశం లేదు. 8 సంవత్సరములు నిండిపోయినటువంటి పిల్లలకి పెళ్లి చేయట్లేదు మనం బాల్య వివాహం అనడానికి. వాళ్ళు పెళ్లి చేసుకునే వయసు వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు మంచి భర్త రావడానికి అని సంకల్పం అంతే. ఇప్పుడు రేపు పెళ్ళైపోవాలి బాల్య వివాహాలు చేసేస్తామని మనం అంటే ఏమైనా పట్టుకోవాలి, కానీ అలా మనమేం సామూహిక బాల్య వివాహాలు చేయట్లేదుగా. వాళ్ళు 20వ ఏట పెళ్లి చేసుకున్నా 25వ ఏట పెళ్లి చేసుకున్నా మంచి వరుడు రావాలి. ఇంకా మాట్లాడితే నేనేమంటానంటే ఈ రుక్మిణీ కళ్యాణం చేసుకుని వెళ్ళి దగ్గర నుంచి 8వ ఏడు పిల్లకి 12వ ఏడు ఉన్నటువంటి పిల్లాడి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ అమ్మాయికి 18 ఏళ్ళు దాటాక మేము చేసుకుంటామని వెయిటింగ్లో ఉండగలిగినంత గొప్ప స్థితిని పొందాలి. అందుకు చేయిస్తున్నాను రుక్మిణీ కళ్యాణం, తప్ప ఏదో చట్ట వ్యతిరేకంగా చేయడానికి కాదుగా. అందుకని 8 దాటిన వాళ్ళని కూడా అలౌ చేయండి. 8 నిండినటువంటి పిల్లల్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఏదో ఒక ఐడెంటిటీ ఇస్తారు, ఒక టోకెన్. అప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఇన్ని ఏర్పాట్లు చెయ్యాలి అని ఒక అదుపు ఉంటుంది. లేకపోతే దానికి ఏం తెలియదు ఎన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది అన్నది. ఎంతమంది వచ్చినా చెయ్యాలన్న సంకల్పం మాత్రం హరిప్రసాద్ గారు చేసి ఉన్నారు. కాబట్టి రేపటి నుంచి మీరు ఎన్రోల్ చేసుకోండి. నాకు ఈ గుంటూరు నుంచే చాలామంది ఫోన్లు చేశారు, రుక్మిణీ కళ్యాణం మా పిల్లలతో చేయించాలనుంది, ఎలా చేయించామండి అని. ఈ సభలో ఉన్నారో లేరో ఆవిడ నాకు తెలియదు. నేను బయలుదేరే 2 రోజుల ముందు నాకు ఆవిడ ఫోన్ చేశారు, మేమంత డబ్బున్న వాళ్ళం కాదు, 10,000 15,000 అడుగుతున్నారు, ఎలా చేయించానండి, నా కూతురికి రుక్మిణీ కళ్యాణం చేయించాలనుందని. నేను ఎలాగో హరిప్రసాద్ గారు అంగీకరిస్తారులే అని నేను ఆవిడకి టెలిఫోన్లో చెప్పా. అమ్మ మీరు బెంగ పెట్టుకోకండి అమ్మా, జూలై 4న నేను వస్తున్నాను గుంటూరు, భాగవతం మీద ప్రవచనాల్లో రుక్మిణీ కళ్యాణం జరుగుతుంది, మీరు అర్ధనా కట్టక్కర్లేదు, ఉచితంగా కళ్యాణం చేయిస్తారు పీఠంలో, మీరు చేయించుకోండి అమ్మా అని చెప్పాను. అందుకని ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకోకండి. మీ బంధు 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 ఎక్కడున్నా ఆ పిల్లలందరినీ పిలిపించండి. మన జీవితానికి ఇంతకన్నా ధన్యత ఇంకొకటి లేదు. మేము గోపాలకృష్ణ గారు కలిసి భాగవతం జరిగినప్పుడు కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో రుక్మిణీ కళ్యాణం చేయిస్తామని చెప్తే కళాశాలలు సెలవులు ప్రకటించాయి. పిల్లల్ని వెళ్ళి రుక్మిణీ కళ్యాణంలో పాల్గొనండి అన్ని కాలేజెస్ మూసేశారు. విచిత్రం ఏమిటంటే దేవాలయానికి వెళ్ళే మనిషి లేక ఆ రోజు సాయంకాలం దేవాలయాలు మూసేసి అర్చకులు కూడా చూడడానికి వచ్చారు. వస్తే విచిత్రం ఏం జరిగిందంటే హరిప్రసాద్ గారికి తెలుసు, పెద్ద స్థలం అది, అంత పెద్ద స్థలం అంతా కూడా ఈ పిల్లలతో నిండిపోతే
ఆ రుక్మిణీ కళ్యాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి నేను ఎక్కిన కారు వస్తోంది. పోలీసులు అలౌ చేయలేదు కారుని. లోపల కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారండి, ఈ గేట్లోంచి కారు అలౌ చేయమన్నారు. అయ్యా నేను వెళ్ళకపోతే అది మొదలు పెట్టరండి, నేను ఇట్నుంచి వెళ్ళాలని అడిగాను. అదిగో ఆ ముందుకెళ్ళి ఎస్పీ ఆఫీస్ గేట్లోంచి వెళ్ళండి అన్నారు. ఆ ముందుకెళ్ళి భాగవతాన్ని ప్రవచనం చేసి రుక్మిణీ కళ్యాణానికి సంకల్పం చేసిన నేను వెళ్ళడానికి చోటు లేకుండా అయిపోయింది. ఆ ముందు నుంచి తిరిగి వాళ్ళందరినీ బతిమాలుకుని ఏదో వాళ్ళు గుర్తుపట్టి అయ్యో వీడు కోటేశ్వరరావు అని పంపిస్తే ఎక్కడో కారు ఆపుకుని కాలినడకన వెడితే కార్యకర్తలు గుర్తుపట్టి ముందుకొచ్చి అయ్యో ఎందుకు గురువుగారు ఇలా వస్తున్నారని చెప్పి లోపలికి తీసుకెళ్లవలసి వచ్చింది. కొన్ని వేల మందితో నిండిపోతే ఆ రోజు కొన్ని కార్లు కూడా స్టాండ్ బై పెట్టారు మా గోపాలకృష్ణ గారు. పెట్టి ఏ ఆడపిల్లైనా ఉండిపోతే ఆ ఆడపిల్లల్ని కార్లలో తీసుకెళ్లి ఇళ్లలో దింపాం. ఇప్పటికీ నాకు అది తలుచుకుంటే నా మనసు పొంగిపోతుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మేం చేశామని కాదు, పెళ్లి తప్పిపోయిన ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు ఆ తర్వాత మీరు నమ్మండి, నేను ఇంత పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్తున్నాను, ఒక్కసారి గురువుగారు రుక్మిణీ కళ్యాణం చేయడం వల్ల మాకు కుదిరిన పెళ్లి మీరు రెండని నాకు వచ్చిన శుభలేఖలు ఇన్ని వచ్చాయి. ఎన్ని పెళ్ళిళ్ళకి నేను ఎడతాను అమ్మా, మీ జీవితం బాగుండాలని ఇక్కడి నుంచే ఆశీర్వచనం, నేను రాలేను తల్లి అని చెప్పాను. అన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, అంతమంది పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడే ఉన్నారు ఒక తల్లి, మొన్ననే కొడుకుని ఎత్తుకుని వచ్చారు ఒక డాక్టర్ గారు. చక్కగా అందరూ అలా వృద్ధిలోకి వస్తే ఇంకంతకన్నా సంతోషం ఏముంటుంది. ఏదో నా కూతురు పెళ్లి కోసం కాదు, నాకున్న ఒక్క కూతురు పెళ్లి అయిపోయి బాలేన రమతే సీతా బాలచంద్ర నిభానన అని భర్తతో కలిసి బాలాత్రిపుర సుందరలా అమెరికాలో ఆడుకుంటోంది. అది నా కూతురు కోసం కాదు. కానీ గురువుగారిని పిలిచినందుకు తండ్రి లాంటి వాణ్ణి కాబట్టి అందరి బిడ్డలు సంతోషాన్ని పొందాలి అని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. చక్కగా సద్వినియోగం చేసుకోండి. రేపటి నుంచి పేర్లు రిజిస్టర్ చేసుకుంటే మీకు టోకెన్స్ ఇస్తారు. సోమవారం నాడు చందనం తీయండి, మంగళవారం నాడు ఉదయం చందనాలంకారంతో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసి తులసితో నిర్మింపబడినటువంటి గరుడ వాహనం మీద ఊరిరిగింపు వెడుతున్నటువంటి స్వామి దర్శనం చేసుకుని ధన్యులమవుదాం. ఇప్పుడు కృష్ణాష్టకం జరిగితే ఆయన మంగళహారతి ఇచ్చేస్తారు. అందరూ చెప్పండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరశుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.